ఈరోజు మనతో మాట్లాడడానికి గౌనే ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, అడ్వకేట్. మరి రాయదుర్గంలో లక్షల్లో పంట పొలాలు, కొన్ని వేలల్లో రైతులు ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సాగునీరు ఎలా అందించాలి, వాటి గురించి పోరాటం ఏంటి, అసలు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనం ప్రతాప్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. రైతు రక్షణ వేదిక ఏంటి, అసలు ఎందుకు రైతు రక్షణ వేదికని స్థాపించాల్సి వచ్చింది ప్రతాప్ రెడ్డి గారు? ముందుగా మీకు నమస్కారం. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. రాయదుర్గం రైతు రక్షణ వేదికని నేను స్థాపించిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో మొత్తం 2,81,000 ఎకరాల సాగు భూమి ఉంది. ఆ 2,81,000 ఎకరాల సాగు భూమికి గాను 31,000 ఎకరాలకు మాత్రమే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందుతా ఉంది. ఆ తర్వాత కనీసం బోరు బావుల ద్వారా ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు అని ఆరా తీస్తే 50,000 ఎకరాలు మాత్రమే ఉంది. అంటే 2 లక్షల పై చిలుకు ఎకరాలు వర్షాధారం మీద ఆధారపడి ఉంది. ఇది విన్న తర్వాత చాలా ఆవేదన నాకు కలిగింది, చాలా బాధ కలిగింది. మనం ఇంకా ఇంత వెనుకబడి ఉన్నామా? స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత కూడా మనలో ఎందుకు చలింపు లేదు? ఎందుకు మనకు వాటర్ ప్రాజెక్టులు లేదు? అనంతపూర్ జిల్లా అంటేనే లోయెస్ట్ రెయిన్ఫాల్ ఏరియా, ఎప్పుడు కరువు కాటకాలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 103 కరువు మండలాలను ప్రకటించారు రీసెంట్గా. ఆ 103 కరువు మండలాల్లో మా జిల్లానే హైయెస్ట్. 28 మండలాలు అనంతపురం జిల్లాలోనే ఉన్నాయి కరువు మండలాలు. అందులో రాయదుర్గం నియోజకవర్గంలోనే 4 కరువు మండలాలు ప్రకటించాలని ప్రపోజల్ ఇస్తే 3 ప్రకటించినారు. కరువు మండలాలుగా ప్రకటిస్తే దాని ద్వారా వచ్చే నిధులతో రైతులు బతికిపోతారని ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ శాశ్వత ప్రయోజనాలు కాదు, ఇవన్నీ టెంపరీ బెనిఫిట్స్. నేను ఆశించేది పర్మనెంట్ బెనిఫిట్ కావాలి మా రైతులకి అని. సో పర్మనెంట్ బెనిఫిట్ కావాలంటే రాయదుర్గంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాడాలి ప్రజాప్రతినిధులు కానీ రైతులు కానీ. 77 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి. స్వతంత్రానికి పూర్వం 1950s లోనే బీటీపీ డ్యామ్ అనే భైరవంతిప్ప ప్రాజెక్ట్ అని గుమ్మగట్ట మండలంలో ఒక ప్రాజెక్టును కట్టారు. ఆ తర్వాత రాయదుర్గంలో ఏ ఒక్క వాటర్ ప్రాజెక్టు రాలేదంటే ఇది ఎవరి తప్పు? ఇది మా రైతుల తప్పు అయిండొచ్చు. మా ఐకమత్యం లేకపోవడము, మేము ప్రజాప్రతినిధులు నిలదీసి అడగకపోవడం కూడా మా తప్పు అయిండొచ్చు. ప్రతాప్ రెడ్డి గారు, ఇక్కడ నేను ఒక విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నా. మీరు అన్నారు దీని గురించి మాట్లాడాలన్నా, పోరాటం చేయాలన్నా అధికార పార్టీ నేతలో, ప్రభుత్వాలో ప్లస్ రైతులో అయి ఉండొచ్చు, చేయాలి ఖచ్చితంగా. మీరు ఒక అడ్వకేట్, దేనికి దానికి లింక్ ఏంటి? అసలు మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు? మీ వల్ల ఏం సాధ్యమవుతుందని చేస్తున్నారు? నేను కూడా ఒక రైతు బిడ్డనే. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా చాలా మంది పేద రైతులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే కోర్టు కచేరీకి వస్తే ఎంతో ఖర్చు అవుతుంది, అంత ఫీజు కూడా మేము ఇచ్చుకోలేము అని కోర్టు కచేరీకి రావడం అంటే ఆలోచించే పొజిషన్లో ఉన్నారని నాకు రీసెంట్గా తెలిసింది. అప్పుడు మన రైతులు ఇంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారా ఏంటి అని తెలుసుకుంటే తెలిసిన నిజాలు మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంత రెయిన్ వాటర్ మీద ఆధారపడి ఉండడం వల్ల ఈ వర్షాధారం మీద ఎందుకు ఆధారపడి ఉండాలి? ప్రాజెక్టులు రావాలి, దీనికోసం ఎవరో ఒకరు పోరాడాలి. ఇప్పుడు మీరు అన్నారు ప్రభుత్వాలు చేయలేని పని మీరు చేయగలరా అని. అంటే నా చేతి కాదు, నా చేతి కాదు, నా చేతి కాదు, నేను ఒక్కరినే ఏం చేయలేను అని ప్రతి ఒక్కరు అనుకుంటే ముందడుగు వేసేది ఎవరు? అందుకే నేను ఒంటరిగా నేనే ముందడుగు వేశాను. ప్రభుత్వం వల్ల అక్కడున్న మీ రాయదుర్గం రైతులకి న్యాయం జరగలేదని మీ ఒపీనియన్? ఖచ్చితంగా మేడం. స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్క ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా రాయదుర్గాన్ని అయితే పెడచెవిన పెట్టినారు. మా రాయదుర్గం గురించి, అభివృద్ధి గురించి ఏ రకంగానూ ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక్క ముఖ్యమంత్రి ఆలోచించిన పాపాన పోలేదని నేను ఖరాఖండిగా చెప్తాను. ఎందుకంటే అట్లా ఏమన్నా ఆలోచించుంటే మాకు వాటర్ ప్రాజెక్టులు వచ్చిండేవి. మరే ప్రతి ఎలక్షన్స్ కి 5 ఏళ్ళకి ఒకసారి చెప్తానే ఉంటారు, బీటీపీ డ్యామ్ కి నీళ్లు తెస్తాం, హెచ్ఎల్సి కెనాలు మిగులు జలాల్ని మేము సేకరిస్తాం, ప్రాజెక్టు కడతామని.
విని 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 నా చిన్నప్పటి నుంచి విని విని నాకు కూడా విసుగెత్తిపోయింది, కానీ ఎప్పుడు ఏ ప్రాజెక్టులు రాలే. కనీసం ఇన్నిసార్లు చెప్తారే, ఎందుకు మాకు ఎప్పుడు ఏమి చేయరు అని అడిగిన పాపన ఏ రైతన్న పోలే. రైతన్న పోలేదంటే రైతన్నలో ధైర్యం లేక, లేదా ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఒక్కరే ఏం చేయగలరు, నేను ఒక్కరినే ఏం చేస్తాను, అందరూ కలిపి పోరాడాలి కదా అనే ఒక ఆలోచనతోనూ రైతన్నలు అన్నదాతలు ముందుకు రాకపోయిండొచ్చు. అన్నదాతల్లో మూమెంట్ రావాలంటే, ఉద్యమం రావాలంటే, ఉద్యమ స్ఫూర్తి రావాలంటే ఎవరో ఒకరు ముందుకు అడుగు వేయాలి. ఆ అడుగు నేను ముందుకేశాను. ఖచ్చితంగా నా వెంట రైతన్నలు అన్నదాతలు నా వెంట ఉంటారు. ఈ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది. ఈ ఉద్యమం తారాస్థాయికి తీసుకుపోవడానికి రాబోయే జనరల్ ఎలక్షన్స్ ని మనం వాడుకోవచ్చు అనేది నా ఉద్దేశం. ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నారు మీరు ఎలక్షన్స్ ని, ప్రతాప్ రెడ్డి గారు? అలాగే రైతుల్లో మార్పు రావాలి అన్నారు. ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ఎలాంటి మార్పు వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మేడం, మొట్టమొదట రైతుల్లో మార్పు అంటే రైతుల్లో ఐకమత్యం రావాలి. రైతుల్లో ఐకమత్యము ఎప్పటికీ రాదు అనే ఒక ఖచ్చితమైన, రైతుల్లో ఐకమత్యం రాదు అన్న ఒక ఖచ్చితమైన అపోహ ప్రతి ప్రజాప్రతినిధిలో ఉండడం వల్లనే ఈ నెగ్లిజెన్స్ రైతుల మీద ఈ నెగ్లిజెన్స్ కంటిన్యూ అవుతుంది. ప్రజాప్రతినిధులు ఏమనుకుంటారంటే రైతులు అసంఘటిత శక్తులు అనుకుంటారు. వీళ్ళు ఎప్పుడు సంఘటితం కాలేరు, వీళ్ళు శక్తిమంతులే, వీళ్ళు ఎప్పుడు సంఘటితం కాలేరు. ఎలాంటే వీళ్ళని కులాల వారీగా, మతాల వారీగా, రాజకీయ పార్టీల వారీగా, రకరకాల వర్గాల వారీగా, పెద్ద రైతుగా, చిన్న రైతుగా, సన్నకారు రైతుగా విడిదీసేసినాము మేము సక్సెస్ఫుల్గా. కాబట్టి వీళ్ళెప్పుడు ఏకం కారు. వీళ్ళందరూ ఏకమై మమ్మల్ని క్వశ్చన్ చేసే ధైర్యమే వీళ్ళలో లేదు. ఫస్ట్ ఐకమత్యం వస్తే కదా అందరు కలిసి నన్ను అడిగేది. అంతవరకు రైతుల్ని ఓటర్స్ గానే చూస్తున్నారు, కానీ ప్రతి ప్రజాప్రతినిధి వాళ్ళని ఎవరు ఒక మనిషిగా చూడట్లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న అన్నదాతకి ఇప్పుడు వ్యవసాయం చేసేదే వదిలేసినాడు అనుకోండి, మన దేశం అన్నం తినాలంటే వేరే దేశం మీద ఆధారపడాల్సి వస్తుంది. అసలు మన దేశము, అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వ్యవసాయం మీదే ఎక్కువ ఆధారపడి ఉంది. ప్రతి ఇంజనీరు తన కొడుకు బిడ్డో ఇంజనీరింగ్ చేయాలనుకుంటారు. చాలా మంది డాక్టర్లు తన కొడుకో బిడ్డను డాక్టర్లు చేయాలనుకుంటారు. అలాగే లాయర్ చేయాలనుకుంటారు. ఏ ప్రొఫెషన్ లో సినిమా స్టార్లు నా కొడుకుల బిడ్డని ఆ సినిమా ప్రొఫెషన్ లో పంపేయాలనుకుంటారు. ఒక్క రైతు మాత్రమే నా బిడ్డలు రైతులు అయ్యేది వద్దు, వాళ్ళు చదువుకొని ప్రయోజనం అయ్యి వాళ్ళు ఏదైనా ఉద్యోగంలో పోని మేము పడే కష్టాలు వాళ్ళు పడద్దు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ లో రైతన్ అనేవాడు మాయమైపోతే మన రాష్ట్రానికి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు, దేశానికి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు? దేశానికి వెన్నెముక రైతన్న అంటారే, ఆ వెన్నెముక ఆల్రెడీ ఫ్రాక్చర్ అయిపోయింది. దాన్ని రిపేర్ చేయకపోతే, ఆ వెన్నెముక విరిగిపోతే దేశంలో బడ్జెటే పోయిస్తుంది, దేశంలో ఆర్థిక లావాదేవీలు కూడా స్తంభించిపోతాయి. మనం సంపాదించే ప్రతి డబ్బు ఫుడ్ కొనుక్కోవడానికి కూడా సరిపోక ఆకలి చావులు కూడా స్టార్ట్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఈ రాయదుర్గం రైతు రక్షణ వేదిక ద్వారా అక్కడ మీ నియోజకవర్గంలో ఏమైనా పోరాటాలు అవి చేశారా? మేడం, పోరాటాలు అంటే నేనైతే ఇప్పుడు రైతుల్లో మూమెంట్ రావాలి, రైతుల్లో పోరాడే తత్వం రావాలి, ప్రశ్నించే తత్వం రావాలి అని చెప్పి వాళ్ళని యాక్టివేట్ చేయడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి పల్లెల్లో కలియదిరిగాను. వందలాది మంది రైతులను ఆల్రెడీ కలిశాను. మళ్ళా కొన్ని కాలేజెస్లోన, రాయదుర్గం పట్టణంలో ఉండే కాలేజెస్లో కూడా ఒక వక్తృత్వపు పోటీలు కానీ లైక్ సెమినార్స్, అలాగే వ్యాసరచన పోటీలు, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కొని పెట్టాము. ఆ సబ్జెక్ట్ ఏమంటే రాయదుర్గం అన్నదాతల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు. అంటే నేనేం ఆలోచించానంటే అక్కడ ఉండే స్టూడెంట్స్లో కనీసం సగం మంది రైతు బిడ్డలే. కనీసం ఆ రైతు బిడ్డలు వాళ్ళు రాసే వ్యాసరచన ద్వారా కానీ, లేదా వాళ్ళు ఇచ్చే సెమినార్ ద్వారా కానీ ఆ కాలేజ్ స్టేజ్లో ఉండే స్టూడెంట్స్ కూడా అన్నదాత అంటే ఏమి, అన్నదాత యొక్క ప్రాముఖ్యతను ఏమి అని తెలుసుకోవాలి. అలాగే వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్కి రీచ్ అవుతుంది. రాయదుర్గం రైతు రక్షణ వేదిక అనేది ఒకటి స్టార్ట్ అయింది అనే ఒక ఉద్దేశంతో కాలేజ్లో ఈ కాంపిటీషన్స్ కూడా పెట్టి వాళ్ళకి నగదు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పల్లెల్లోకి పోయినప్పుడు రైతన్నల్ని నేను మోటివేట్ చేస్తూ మనం ఇలా అడగలగాలి. దీనికి కారణం ప్రతిసారి ప్రతి విషయాన్ని మనం ఎప్పుడైతే తాత్కాలిక ప్రయోజనాల గురించి అడుగుతామో ప్రజాప్రతినిధుల్ని,
వాళ్ళకి అదే కావాలి, మనము అదే అడుగుతాము. తాత్కాలికంగా ఏదో చిన్న పనులు చేసి అయిపోయిందప్ప మాకు ఓటు వేయండి అని ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. మీరు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. ఎప్పుడైనా ఏ ప్రజాప్రతినిధి మన ఇంటికి వచ్చి ఓటు అడిగినప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలైన వాటర్ ప్రాజెక్టుల గురించి మీరు అడిగారా? లేదు, అడగలేదని వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు మరి ఎందుకు అడగలేదు? ఇప్పుడు కనీసం అడగండి. ఏ వీధికి వచ్చినా ఎవరింటికి వచ్చినా ప్రతి రైతు మొట్టమొదటి అడగాల్సింది ఇదే విషయము, మాకు వాటర్ ప్రాజెక్ట్ మన రాయదుర్గంకి వచ్చేటట్లు చేయండి. ప్రతాప్ రెడ్డి గారు, మీ ప్రొఫెషన్ని మీరు ఒక లైన్గా వేసుకుని మీరు స్టూడెంట్స్ని కలిసానన్నారు, అలాగే చాలా మంది వందలాది రైతుల్ని కలిసానన్నారు. మరి ప్రభుత్వాన్ని కలిసారా? మేడం, ప్రభుత్వాన్ని కలవాలి అంటే ఇప్పుడు ఉండే సిచ్యుయేషన్లో ప్రజాప్రతినిధులకైతే రోజు మేము స్టేట్మెంట్లు ఇస్తున్నాము, లోకల్ ప్రజాప్రతినిధులు అయితే ఆ విషయాన్ని చూస్తున్నారు. నేను ఎప్పుడైతే రాయదుర్గం రైతు రక్షణ వేదిక అనే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను, ఒక 200 పైన ఆటోలు ఓన్లీ రాయదుర్గం టౌన్లో ఆటో హుడ్ నేను క్యాంపెయిన్ చేసిన. రాయదుర్గం రైతు రక్షణ వేదిక, పోరాడితే పోయేదేమీ లేదు, సాగునీరు సాధించడం తప్ప, ఇలాంటి బ్యానర్స్ 200 పైన ఆటోలకి ఏపీ రాయదుర్గం టౌన్లో తిరుగుతున్నాయి. అలాగే రాయదుర్గంలో మిగిలిన 5 మండలాల్లో కూడా ఇంకో 200 పైన ఆటోలు తిరుగుతూ ఉన్నాయి. అది చూసిన తర్వాత నేను ఎప్పుడైతే రైతుల దగ్గరకు పోయొచ్చానో, అది లోకల్ మీడియాలో న్యూస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ప్రజాప్రతినిధి రైతుల గురించి, నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు మేడం. అది నా సక్సెస్ అని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా రైతులు ఏమని చెప్తూ ఉండేవాళ్ళు మీరు కలిసినప్పుడు? వాళ్ళ భరోసా ఎలా ఉండేది? ఇప్పుడు మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు, రైతులకు న్యాయం జరగాలని, పొలాలకి సాగునీరు అందాలని, సో మేము సైతం మీతో అని రైతులు మీకు భరోసా ఇస్తున్నారా? రైట్ మేడం, ఖచ్చితంగా వాళ్ళు ఎన్నోసార్లు మేము ప్రతి పల్లెలో మేము పోయినప్పుడు కలిసినప్పుడు రైతులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే రాయదుర్గం రైతు రక్షణ వేదికను మేము ఇట్లా స్థాపించినాము, అందుకే మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చినామని చెప్పినప్పుడు అబ్బాబాబా అసలు రైతుల గురించి మాట్లాడే నాదుడే ఉండలేదు అన్న, మీరు మంచి పని చేసినారు సార్, మీరు మా ఊరికి రావడము మంచి పని, ఈ రక్షణ వేదిక స్టార్ట్ చేయడము మంచిదైంది, మా గురించి పట్టించుకునే నాదుడే లేదు, మేము ఏదైనా పని కావాలంటే ఎప్పుడైనా ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులు పోతే గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది, అసలు రైతు అనేవాడిని లెక్క చేయరు, కనీసం మనకంటూ ఒక సంఘం ఉంటే ఏదైనా కష్టం వస్తే మాకు మా లాయర్ ఉన్నాడప్ప, మా ప్రతాప్ రెడ్డి ఉన్నాడప్ప, మా రాయదుర్గం రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు ఉన్నాడప్ప అంటే చెప్పుకునే కన్నా ఉంటుంది. మాకి మంచి పని చేసినారన్నా అని సంతోషపడినారు, వాళ్ళ హర్షాతిరేకాలు వ్యక్తం చేసినారు. అప్పుడు డిస్కషన్ చేస్తూ చెప్పినప్పుడు ఎందుకు మనం ఇంత వెనుకబాటుతో ఉన్నాము, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిని చూడండి, అక్కడ 1 ఎకరాకి అక్కడ నీళ్ళు ఉండడం వల్ల 1 ఎకరా ఎంత వాల్యూ పలుకుతుంది. అసలు వాళ్ళకి ఎప్పుడైనా లోన్ కావాలంటే లక్షల్లో ఇస్తారు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్. ఇక్కడ కూడా నాకు తెలిసి విజయవాడ కూడా సస్యశ్యామలమైన ఏరియానే కాబట్టి ఇక్కడ కూడా లక్షల్లో వస్తుంది. మేడం, మా ఏరియాలో మా రాయదుర్గంలో 1 ఎకరా బ్యాంకులో తనఖా పెడితే 20 నుంచి 40 వేలు ఇస్తారు అంతే 1 ఎకరా ల్యాండ్ కి. అదే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇలా విజయవాడలో అయితే ఎంత ఇస్తారు మేడం? మీకు తెలిసి భూమి సారంను బట్టి కూడా రైట్ మేడం, అరౌండ్ 20 to 25 lakhs ఇస్తారు మేడం. అంటే ఆ డబ్బుతో కూడా చాలా మంది బిజినెస్ చేసుకొని ముందుకు పోతారు. ఫ్యామిలీలో 4-5 మంది ఉంటూ 2 వ్యవసాయం చేసుకున్నా మిగతా 2 అట్లా భూమిని తనఖా పెడితే వచ్చిన పెట్టుబడితోనే బిజినెస్ చేసి కోట్లలో సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు మేడం. ఇది కూడా మా రాయలసీమలో, మా అనంతపురంలో, మా రాయదుర్గం రైతులకు అది కూడా లేదు. ఎందుకంటే మా భూముల్లో సారవంతమే లేకుండా అసలు సాగునీరు ఉంటే కదా మేడం భూములకి ఏమన్నా వాల్యూ ఉంటుంది, సాగునీరే లేదు. ఆ విషయాన్ని నేను చెప్పినప్పుడు అవును సార్, కరెక్ట్ పాయింట్ చెప్పినారు, మేము అడగాల్సిందే, మేము పోరాడలేదు, ఇప్పుడు మీరు వచ్చినారు పోరాడదాము. ఏడప్ప ఎవరు పోరాడతారప్ప, ఇట్లా మాట్లాడేటోడు మేము ఇట్లా ఒక కట్ట మీద కూర్చొని మాట్లాడుతుంటాం. ఎవరు పోరాడతారప్ప, ఆయపొచ్చి 500 1000 ఇస్తే నీకే ఓటేస్తామంటారు, వేసిడిస్తారు. ఎవరు అడుగుతారు ఆయపని అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్, టీడీపీ క్యాండిడేట్ ని కానీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కానీ వాళ్ళు అడిగే వాళ్ళు ఎవరు అని ఇంకొక రైతు అంటారు. అవును, తప్పు చేస్తే మనము
5 ఏళ్ళకి ఒకసారి వచ్చి అడగకపోవడం వాళ్ళ తప్పే కదా, నిలదీయకపోవడం వాళ్ళ తప్పే కదా. రైట్ మేడం, ఇదే డిస్కషన్ లో రైతుల మధ్యలో నేను రైతుల మధ్యలో కూర్చున్నప్పుడే రైతుల మధ్య జరిగిన సంభాషణ యాజ్ ఇట్ ఈస్ మీకు చెప్తున్నా. అవును తప్పు చేస్తే 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళు వచ్చినోడల్లా 500 ఇచ్చేస్తారు. మనం తీసుకున్నా తీసుకోకపోయినా కొద్దిమంది, నేను అందరు రైతులు డబ్బులు తీసుకుంటారని కూడా నేను చెప్పట్లేదు, కొద్దిమంది ఆత్మాభిమానం ఉండే రైతులు ఉన్నారు. మాకు డబ్బు వద్దు, మా ఊరికి మంచి చెయ్యి అని చెప్పి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది అరే వాడే ఎక్కడ సంపాదించుకొని వచ్చింటాడో ఇస్తే ఈయనలే మనకేమి తీసుకుందాము అని ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చూడప్ప డబ్బులకు ఆశపడో లేదా ఇంకో దానికి ఆశపడో లేదా ఆయన మంచి చేస్తాడని నమ్మో మనం ఓట్లు వేసేసినాము, గెలిపించేసినాము, తప్పు చేసినాము, ఈ తప్పు ఇంకోసారి చేయకూడదు. 5 ఏళ్ళకోసారి నువ్వు వచ్చి 500 ఇచ్చి నాకు ఓటేసేదేమి, నేనే 5 ఏళ్ళకోసారి నీకు నోట్ ఇచ్చి ఓటేస్తా. ఎప్పుడు వేస్తానంటే మా ఊర్లో 24 గంటలు 365 రోజులు ప్రతి నిత్యం మా ఊరు చెరువులో నీళ్లు ఉండేటట్లు చెయ్యి, మా ఊరు కుంటలు నిండేటట్లు చెయ్యి, మా ఊరు బావుల్లో నీళ్ళు వచ్చేటట్లు చెయ్యి. చెరువుల్లో నీళ్లు ఉంటే ఆటోమేటిక్గా వ్యవసాయంలో బోర్వెల్స్ రీఛార్జ్ అవుతాయి. ఆ నీటితో మేము వ్యవసాయం చేసుకుంటాము. మేము వ్యవసాయం చేసుకుంటే మా ఫ్యామిలీని మేము సొంతంగా పోషించుకోగలము. ఎవరో ఇచ్చే 500 మేము ఆశపడాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ళకోసారి మేమే నీకు నోట్ ఇచ్చి ఓటేస్తామని మనం చెప్దాము అని ఒక రైతే మిగతా రైతులు చెప్పినాడు మేడం. రాయదుర్గం రైతు రక్షణ వేదికను స్థాపించిన తర్వాత నాకు అనిపించింది నేను సక్సెస్ అయ్యాను ఈ విషయంలోనా, చాలా మంది రైతులు మోటివేట్ అవుతున్నారు అని నాకు అనిపించింది. అలా ప్రతి పల్లెలో 10 మంది రైతులు అడిగినా నేను సగం గెలిచినట్లే, నేను అనుకోండి సాధించినట్లే. ఆ పొలిటికల్ లీడర్ వచ్చినప్పుడు అదే వాళ్ళ సమస్య తీరినప్పుడు అదే నోటు అలాగే ఓటు జరిగే రోజులు వస్తాయని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా వస్తాయి మేడం. మా రాయదుర్గం రైతులు చాలా మంచోళ్ళు. స్వతహాగా రాయదుర్గం ప్రజలందరూ శాంతి స్వభావాలు మేడం. మాది కర్ణాటక బార్డరు, చాలా శాంతి స్వభావాలు, ఎవరికి మోసం చేసేవాళ్ళు కాదు, మాటకు విలువ ఇచ్చేవాళ్ళు, ఎక్కువ మాటకు విలువ ఇస్తారు మేడం. ఒక నాయకుడు వచ్చి ఒక మాట ఇచ్చినాడంటే చేస్తాడు లేపా మాట ఇచ్చినాడని ఏమి అడుక్కోకుండా వాళ్ళకి చేసుకొని పోయేవాళ్ళు. అట్లా ఎలాంటే మన ప్రజలు, మా రైతులు కూడా మాట మీద నిలబడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మ్యాక్సిమం మాట మీద నిలబడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మార్పు వస్తుంది. రాజకీయ నాయకులు వీళ్ళు నిలదీసినప్పుడు నా ఉద్దేశం ఏమంటే, ఎప్పుడైతే ప్రతి పల్లెలో ఒక 10 మంది ఇలా రాజకీయ నాయకులను అడుగుతారో, క్వశ్చన్ చేస్తారు, మాకు తాత్కాలిక ప్రయోజనాలు కాదు దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి మాట్లాడదాము, మాకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటే మాకు ఎప్పుడు సాగునీరు ఉండేటట్ల చెయ్యి, తాగునీరు ఉండేటట్ల చెయ్యి, మేము ఎప్పుడు మీ వెన్నంటే నడుస్తాము, మీ పార్టీకి నీకు ఓట్లు వేస్తాము అని చెప్పగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా ప్రతి ప్రజాప్రతినిధిలోనూ మేల్కొల్పు వస్తుంది, వాళ్ళకి ఆలోచన వస్తుంది. వాళ్ళ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్స్తో ఏదర్ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ లేదా చంద్రబాబు నాయుడుతో కానీ వాళ్ళు అనౌన్స్ చేపించచ్చు. ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో రాయదుర్గం కోసం అనౌన్స్ చేపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేడం. మనం గెలవాలంటే మా ఊర్లో రైతులందరూ ఏకమైపోయినారు, మనం గెలవాలంటే ఖచ్చితంగా రైతుల కోసం మనం శాంక్షన్ చేయాల్సిందే. కనీసం ఒక 20,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఒక 20,000 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేసిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎప్పుడు శాంక్షన్ చేస్తారంటే మా రైతులందరిలో ఐకమత్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. అదే అవ్వకపోతే ఇంకో 10 ఏళ్ళ తర్వాత కూడా మీటింగ్లు ఇట్లే పెట్టుకోవాలి, మేము ఇట్లే మాట్లాడుతూనే ఉండాలి. కాబట్టి ఇంకా 50 రోజుల టైం ఉంది. సుమన్ టీవీ ద్వారా నేను రాయదుర్గం రైతులందరికీ అభ్యర్థిస్తున్నాను, విన్నవిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను, పిలుపునిస్తున్నాను. మీ ప్రతాప్ రెడ్డి, మీ గౌని ప్రతాప్ రెడ్డి, మీ పల్లెపల్లి ప్రతాప్ రెడ్డి పిలుపునిస్తున్నాను. ఏకం కాండి. రైతుల ఐకమత్యం ఉంటే అలుగుటయే ఎరగని రైతన్న అలిగిన నాడు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ప్రజాప్రతినిధులకు చూపిస్తే మన ఈ వెనుకబాటుదనం ఉండదు, మనలో ఈ ఆత్మహత్యలు ఉండదు, మనలో ఈ వలస పోవాల్సిన అవసరం ఉండదు. నేను కూడా వలసపోయి బతికి రాయదుర్గంకి వచ్చినాను, మీకు అందరికీ తెలిసిందే, రైతన్నలు అందరికీ తెలిసిందే. నేను కూడా బెంగళూరులో చదువుకొని ఆడే ప్రాక్టీస్ చేసుకొని ఆడంతో ఇంతో డబ్బులు చేసుకొని మళ్ళీ రాయదుర్గంకే వచ్చినాను.
నేను వలసపోవాల్సిన అవసరం ఉంటుందిలే. మా నాన్నకి ఖచ్చితంగా కంటిన్యూస్గా మా తోటలో కూడా నీళ్లు మా చేనులో కూడా అప్పుడు అది కూడా ఇరిగేషన్ వాటర్ అంటే నేను వలసపోవాల్సిన అవసరం కూడా ఉంటుందిలే. ఇక్కడ సంపాదన లేదు కాబట్టి యాడో వేరే ఊర్లపై నేను సంపాదించుకోవాల్సి వచ్చింది. ప్రతి రైతన్న ఇంట్లోనూ వాళ్ళ కొడుకో బిడ్డో బెంగళూరుకో హైదరాబాద్కో పోయి సంపాదిస్తేనే ఇల్లు జరుగుతూ ఉంది. మన దగ్గర 10 ఎకరాలు 20 ఎకరాలు 5 ఎకరాలు పొలాలు ఉండుకొని కూడా మనం ఎందుకు వేరే వాళ్ళతో చేస్తున్నామంటే మనలో ఐకమత్యం లేకపోవడమే ఇది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మనం ఐకమత్యంగా పోరాడదాము. మన డిమాండ్లన్నీ పరిష్కారం దిశగా మనం ముందుకెళ్దాం. ప్రతాప్ రెడ్డి గారు, రాయదుర్గం రైతు వేదిక రైట్ మేడం, ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేడం, రాయదుర్గం రైతు రక్షణ వేదిక ఈ 2023లోనే స్టార్ట్ అయింది. 2023 డిసెంబర్లోనే నేను ఈ ఉద్దేశం ఈ ప్రకటించి రైతుల్ని కలవడం స్టార్ట్ చేసినాను. ఉధృతంగా జనాల్లోకి పోయింది ఈ విషయం అయితే, ఉధృతంగా జనాల్లోకి పోయింది. కాకపోతే ఇంతమంది ప్రజాప్రతినిధులు, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు, ఎంతమంది ఎంపీలు వచ్చిపోయారు, వాళ్ళందరూ చేయలేనిది లాయర్ చేయగలడా అనేది చాలా మంది ప్రజాప్రతినిధులు దీన్ని ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను జనాల్లో ఏదో రకంగా చేతకారు లేప ఏదో చేస్తున్నాడు. లాయర్ చేయగలడా అనే దానికంటే కూడా లాయరే ఎందుకు చేస్తున్నాడు అనేది కూడా ఆలోచించాలి కదా ప్రతాప్ రెడ్డి గారు. రైట్, మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, రైట్, కానీ 2023 డిసెంబర్ ని ఎందుకు టార్గెట్ చేశారు? డిసెంబర్ 23న కిసాన్ దివస్ జరుపుకుంటారు మేడం ఇండియాలో. దట్ ఈస్ బికాస్ ఆఫ్ 5th ప్రైమ్ మినిస్టర్ చౌదరి చరణ్ సింగ్ గారిది బర్త్డే. ఆయన రైతుల కోసం పోరాడినారు. మన దేశంలో రైతుల కోసము, రైతుల హక్కుల కోసం పోరాడే దాంట్లో నంబర్ 1 లీడర్ ఆయన. సో నేషనల్ ఫార్మర్స్ డే 23rd డిసెంబర్. అంతకుముందు ప్రజాప్రతినిధుల బర్త్డేలు వచ్చినాయి, ప్రజాప్రతినిధుల డెత్ డేలు వచ్చినాయి. వాటిని బాగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి పార్టీ, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ సెలబ్రేట్ చేసుకున్నారు. అదే కిసాన్ దివస్ రైతుల దినోత్సవాన్ని మాత్రము ఎవరు ప్రత్యేకించి ఒక కార్యక్రమం కూడా చేయలే మా రాయదుర్గంలో. నాకేమనిపించింది, నేను ఆల్రెడీ మొత్తం డీటెయిల్గా తీసుకుంటున్నా మన రాయదుర్గంలో ఏ మండలాల్లో ఎంత భూమి ఉంది, ఎంత నీరావరి ఉంది, ఎంత డ్రై ల్యాండ్ ఉంది తీసుకున్నాం. సో నాకు అనిపించింది ఇంకా లేట్ చేసేది వద్దు, నేను మొత్తం ఇంకా ఫుల్ నాలెడ్జ్ తీసుకొని దిగాలనుకున్నాను. ఇట్లా కాదు, నాకు ఇప్పుడు ఉండే నాలెడ్జ్తో చాలు, ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాము. నేను అన్నదాత దగ్గర పోతే నాకు ఇంకా విషయాలు తెలుస్తాయి, తెలుసుకుందాం. స్టూడెంట్స్ దగ్గర పోతే వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళు చెప్తారు, తెలుసుకుందాం. అధికారులు, ఇరిగేషన్ అధికారుల దగ్గర పోతే వాళ్ళు చెప్పిన విషయాలు తెలుసుకుంటాం. నాకు రైతుల సమస్యల గురించి కానీ లేదా ఈ అన్నదాతల సమస్యలకి మూల కారణమైన సాగునీటి కొరత గురించి కానీ రాయదుర్గం నియోజకవర్గంలో ఎట్లా తీర్చాలనేది నాకు కూడా 100% నాలెడ్జ్ ఏం లేదు. నేను కూడా నీళ్లు కావాలి, మాకు సాగునీరు కావాలి అని పోరాడాలి అని నిర్ణయించుకున్నా. ఎప్పుడైతే 23rd డిసెంబర్ 2023లో ఒక్కరు కూడా ఫార్మర్స్ డే గురించి ఒక్క మాట మాట్లాడలేదో నాకు అప్పుడు అనిపించింది ప్రజాప్రతినిధులు పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి నేను ఇంకా రాయదుర్గం రైతు రక్షణ వేదికను ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలని అప్పుడే అనౌన్స్ చేసినాను. అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే చాలా మంది, 100 మంది రైతుల్ని కలిశాను. అదంతా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఏం జరిగింది, ఎలా చైతన్యంలో చేయగలిగాను. ఏంటి ప్రతాప్ రెడ్డి గారు, మీ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, మీ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది? మరి మీ ద్వారా రైతులకి, మీ రాయదుర్గం రైతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా నా ద్వారా, రాయదుర్గం రైతు రక్షణ వేదిక ద్వారా రాయదుర్గం రైతులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాకపోతే రాయదుర్గం రైతులందరూ ఐకమత్యంతో పోరాడాలి. ఇది ఒక నెలకో, ఒక సంవత్సరానికో, లేదా 4-5 ఏళ్ళకో, 10 ఏళ్ళకో పోరాడితే మాత్రం సరిపోదు. మీ టార్గెట్ 50 రోజులే కదా చెప్పారు. నా టార్గెట్ 50 రోజులు అనేది ఇమ్మీడియట్ ఎఫెక్ట్. అందుకే ఆ 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోరాడితే వచ్చే రిజల్ట్ 50 రోజుల్లో రావాలంటే ఏం చేయొచ్చు అంటే, ప్రతి పల్లె నుంచి కనీసం 10-15 మంది రైతులు రెడీగా ఉండాలి.
ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో నామినేషన్ వేయడానికి, రాబోయే ఎంపీ ఎలక్షన్ లో నామినేషన్ వేయడానికి. ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ప్రతి పల్లె నుంచి 10-15 మంది రైతులు నామినేషన్ వేస్తారో అరౌండ్ 1500 నుంచి 2000 మంది నామినేషన్స్ వేస్తారు, ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ. ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ అన్ని ఇవ్వలేదు. ఒక్కొక్క పోలింగ్ బూత్లో, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి అన్ని ఈవీఎంలు ఇవ్వలేదు. ఇవ్వాలంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ఒక 100 ఈవీఎంలు పెట్టాల్సి వస్తుంది, 100 పైన ఈవీఎంలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ఇది ఖచ్చితంగా ఏప్రిల్లోనే మన నామినేషన్స్ ఉంటాయి, ఏప్రిల్ మంత్ లోనే నామినేషన్స్ ఉన్నాయి. అప్పుడు నామినేషన్ల వర్షం, నామినేషన్ల వరద పోటెత్తాలి రైతులు, రాయదుర్గం రైతులు. సుమన్ టీవీ మూలంగా, సుమన్ టీవీ వేదికగా నేను ఆ పిలుపునిస్తున్నాను మేడం. ప్రతి రైతుకి నేను విన్నవించుకుంటున్నాను, 10,000 రూపాయలు డిపాజిట్, 10,000 రూపాయలు డిపాజిట్ పెట్టి మనం ఎమ్మెల్యేకి నామినేషన్ వేస్తే 10 సంవత్సరాల తర్వాత జరగాల్సిన మన పోరాటం చేస్తే జరగాల్సిన న్యాయం ఈ 10 రోజుల్లో జరిగిపోతుంది. ఎందుకు జరుగుతుంది అంటే అన్ని ఈవీఎంలు ఇవ్వలేరు, ఆటోమేటిక్గా ఇది చీఫ్ మినిస్టర్ దృష్టికి పోతుంది. ఎంపీకి కూడా నామినేషన్ చేసే టైం కాబట్టి ఇది ప్రైమ్ మినిస్టర్ దృష్టికి కూడా పోతుంది. చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు ఏం జరుగుతుందని ఆలోచించుకొని తక్షణ పరిహారంగా అట్లీస్ట్ ఒక 20,000 కోట్లైనా మన రాయదుర్గం నియోజకవర్గానికి ప్రకటించే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. మన డిమాండ్ అయితే 50,000 కోట్లు కావాలని అడుగుతాం, కనీసం 20,000 కోట్లన్నా వాళ్ళు ఇవ్వగలరు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి 140,000 కోట్లు ఖర్చు అయిందంట, 240 టీఎంసీలు, 140,000 కోట్లు. అదే మనకి 20,000 కోట్లు ఇస్తే మనం కనీసం 2 ప్రాజెక్టులు కట్టుకోవచ్చు మన నియోజకవర్గంలో. 10 సంవత్సరాలు పోరాడితే అయ్యే పని ఈ 10 రోజుల్లో అయ్యే ఛాన్సెస్ ఉంది. మన చేతిలో ఇంకా ఏప్రిల్ 15 అనుకుంటా నామినేషన్స్, ఏప్రిల్ 15, 18 ఉంది. సో రెడీగా ఉండండి, మనం నామినేషన్లు వరద పారిద్దాం. రైతులందరూ నామినేషన్లు వేస్తే, అన్నదాత కన్నీరు చేస్తే ఎలా ఉంటుందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియాలి. అలాగే మళ్ళా ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి తెలుసాలి, బీజేపీ లీడర్స్ కూడా తెలుసాలి, ప్రధానమంత్రి కూడా తెలుసాలి. అప్పుడు దిగొస్తారు ప్రధానమంత్రి గారు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఏమైనా ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంటే వాళ్ళు కూడా ఇస్తారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ ఇస్తారు. ఆ రకంగా మన సాగునీటి ప్రాజెక్టులు మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం సుగమం అవుతుంది అని సుమన్ టీవీ మూలంగా నేను రాయదుర్గం రైతులందరికీ పిలుపునిస్తున్నాను. ప్రతాప్ రెడ్డి గారు, ఒక రైతు బిడ్డగా అడ్వకేట్ నుంచి రైతు పోరాట వేదిక వ్యవస్థాపకులు, అక్కడి నుంచి పొలిటికల్ లీడర్ గా ఏమైనా కన్వర్ట్ అవ్వబోతూ ఉన్నారా ఫ్యూచర్ లో? మేడం, ఈ పొలిటిక్స్ అనే విషయం వస్తే ఏమైతుందంటే, పొలిటికల్ లీడర్ అయితే కొందరి వాడిగానే మిగిలిపోతాననే భయం నాకు. పొలిటికల్ లీడర్గా ఉంటే కొందరి వాడిగా ఉంటాం, అదే ఉద్యమకారుడిగా ఉంటే అందరి వాడిగా ఉంటాము. అందుకే నేను ఉద్యమకారుడిగానే ఉండాలనుకుంటున్నా. బట్ ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపుని అందుకొని వందలాదిగా రైతులు నామినేషన్లు వేస్తే, నా కోరిక నెరవేరితే నేను పొలిటికల్గా టర్న్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. హాయిగా ఇప్పుడు ఎలాగున్నానో లాయర్గానే హాయిగా ఉన్నాను, ఉద్యమకారుడిగా కూడా సంతోషంగా ఉంటాను. నా జీవితం ఇలాగే సాగిపోతుంది. నా పిలుపుని అందుకొని వందలాది మంది రైతులు రాకపోతే అప్పుడు నేను ఖచ్చితంగా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడుండే ప్రజాప్రతినిధులు వాళ్ళే, ఒక ఆయన ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పనిచేసినారు, ఇంకొక ఆయన ఆల్రెడీ ఒకసారి ఎంపీగా 5 ఏళ్ళు ఉన్నాడు, ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నాడు, 5 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ మళ్ళా 2 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నారు. సో వందలాదిగా నామినేషన్లు కనుక రైతులు వేయగలిగితే, మనకి తక్షణ ప్రయోజనం జరిగితే రైతులకి, నేను రాజకీయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటున్నా. జరగకపోతే మాత్రం నేను కూడా రాజకీయాల గురించి ఆలోచించాల్సి రావచ్చు. ఎలాంటే రైతుల్ని మోటివేట్ చేయాలంటే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ నేను తీసుకుని రావచ్చు. ఈ సుమన్ టీవీ వేదిక ద్వారా నేను రైతుల్ని మోటివేట్ చేయగలను అనుకుంటున్నా. ఈ ఇంటర్వ్యూ చూసే ప్రతి ఒక్క రైతు, రాయదుర్గం ఏ ఊర్లోంచైనా మీరు చూడండి, రాయదుర్గంలో మీకు తెలిసిన రైతు ఉంటే వాళ్ళని మోటివేట్ చేయండి. అలాగే నేను ప్రతి ఒక్క రాయదుర్గం రైతుకి, ప్రతి ఒక్క రాయదుర్గం ప్రజలకి సుమన్ టీవీ వేదిక ద్వారా వేడుకుంటున్నాను. ఈ వీడియోని ఎంతగా షేర్ చేయాలంటే
ఈ వీడియో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా రీచ్ అవ్వాలి. ఎందుకంటే రైతు సంఘాలు స్ట్రాంగ్గా ఉండే కర్ణాటకలో ఎంత బాగున్నారు రైతు సంఘాలు వాళ్ళని అడిగే రైతుల కోసం కొంచెం బడ్జెట్ తీసి పెడతారు కర్ణాటక చీఫ్ మినిస్టర్. బట్ ఇక్కడ రైతులకు వాల్యూ లేదండి. ఆ వాల్యూ రావాలంటే అన్నదాత, దేశానికి అన్నం పెట్టే అన్నదాత, దేశానికి వెన్నెముకైన అన్నదాత వెన్నెముకనే విరిగొడుతున్నారు ఆల్రెడీ. ఆ వెన్నెముక ఆల్రెడీ ఫ్రాక్చర్ అయిపోయింది. దాన్ని రిపేర్ చేసుకోకపోతే, విరిగిపోతే దేశం కూడా మునిగిపోతుంది అనేది ప్రతి ప్రజలకి తెలుసాలి. నేను అన్నదాతలకు ఒకటే ఇక్కడ నుంచి పిలుపునివ్వట్లేదు, రాయదుర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి నేను విన్నవిస్తున్నాను. అన్నదాత బాగుంటేనే మనమంతా బాగుంటామండి. ఎలాంటే ఒక రైతు దగ్గర ఓ 10 లక్షలు వచ్చింది అనుకోండి, ఆయనేం బ్లాక్ మనీగా పెట్టుకూడదని, ఆయనేం తీసుకుపోయి బ్యాంకుల్లో ఎక్కడో సేవింగ్స్ అకౌంట్లో నేను పెట్టుకోడు. ఎలాంటే ఒక ఎరువుల అంగడికో, లేదా ఒక కిరాణా అంగడికో, ఒక బట్టల అంగడికో ఎక్కడో దగ్గర పైన ఖర్చు పెడతాడు, మళ్ళీ పెట్టుబడి పెడతాడు, మళ్ళీ మార్కెట్లోనే ఇడుస్తాడు. రైతుకు 1 కోటి రూపాయలు వస్తే ఆ 1 కోటి రూపాయలని మార్కెట్లోకి ఇడుస్తాడు రైతు. ఏదో రకంగా ఒక ట్రాక్టర్ కొనో, లేదా ఒక పనిముట్టు, ఒక వ్యవసాయానికి యూజ్ అయ్యే పనిముట్టు కొనో, లేదా తనకు కావాల్సిన బట్టలో ఇంకో రకంగా మార్కెట్లోకి ఇడుస్తాడు. దానివల్ల స్టేట్ జీడిపి కూడా పెరుగుతుంది, జిఎస్టీ వస్తుంది స్టేట్ గవర్నమెంట్కి. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటే మన రాయదుర్గం బాగుంటుంది. కాబట్టి ప్రతి ప్రజలకి నేను వినియోగించుకునేది ఏమంటే, ఈ యూట్యూబ్ ఒకవేళ ప్రతి పల్లెకి చేరకపోయినా పట్టణంలో వ్యాపారస్తులందరికీ నేను పిలుపునిస్తున్నాను. వచ్చే ప్రతి రైతుకు చెప్పండి రాయదుర్గం రైతు రక్షణ వేదిక గురించి. నేను ఎంత ఆటో క్యాంపెయిన్లు చేసినా చదివేకి రాని రైతులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ తెలియాలంటే మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి. ప్రతి విద్యార్థికి, ప్రతి యువతకి, ప్రతి రాయదుర్గం సిటిజన్కి, ప్రతి అవ్వకు, అక్కకు, తాతకు నేను విన్నవించి వేడుకునేది ఏమంటే, మీకు తెలిసిన ఈ విషయాన్ని ప్రతి రాయదుర్గం రైతుకు తెలియపరచండి. అందుమూలంగా మనకు వచ్చే ఫలాలు మన రాయదుర్గం ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్లు ఖచ్చితంగా నెరవేరుతుంది అని నేను అనుకుంటున్నాను. ప్రతాప్ రెడ్డి గారు, మీరు ఒక అడ్వకేట్గా ఉండి రైతులకి న్యాయం చేయాలని పోరాటం చేస్తూ ఉన్నారు. అదే న్యాయం జరగాలి అంటే, అదే న్యాయం చేయాలి అంటే మీరు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళడము, లేదా రైతులు ఆర్బీకేల దగ్గరికి వెళ్ళడము జరగాలి. వాళ్ళకి న్యాయం జరగడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, ప్లస్ ఆర్బీకేలు ఉన్నాయి కదా. మరి వాటి ద్వారా ఎందుకు పరిష్కారం అవ్వలేదు? మీరు వాటిని అసలు అప్రోచ్ అయ్యారా లేదా? రైతు భరోసా కేంద్రాలని ఏం చెప్తారు అసలు వాటి గురించి? మేడం, నేను పల్లెలకి విజిట్ చేసినప్పుడు రైతు భరోసా కేంద్రాలకు కూడా విజిట్ చేశాను. యాక్చువల్గా మంచి చేసినప్పుడు మంచి చేసినారని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆర్బీకేల్ని స్టార్ట్ చేయడము చాలా మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. ఆ ప్రభుత్వ ఉద్దేశాల్లో చివరి దశ వరకు చేరట్లే, అంటే కింది లెవెల్ వరకు చేరట్లేదు. ఎందుకంటే ఒక ఆర్బీకే ఏర్పాటు చేసిన ఉద్దేశంలో ఆర్బీకే మెయిన్ ఒక 10 రకాల పనులు చేయాలి. ఒక టీవీ ఇస్తారు ఆర్బీకేలో. ఆ టీవీ ద్వారా రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి, అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించిన మెలకువలు, వాటి గురించి కూడా వీడియోస్ చూపిస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసే బదులు చూపియాలి. అది 90% ఆఫ్ ది ఆర్బీకేస్ ఆ పని చేయట్లే. అది ఒకటి. రెండోది కియోస్క్ ఉంటుంది మేడం. ఆ కియోస్క్ ద్వారా ఆన్లైన్లోనే వాళ్ళు ఫర్టిలైజర్స్ కానీ లేదా ఏదైనా కానీ చేయొచ్చు. అది కొన్ని చోట్ల జరుగుతూ ఉంది కియోస్క్ అనేది. మళ్ళీ మూడో పాయింట్ వచ్చి మట్టి నమూనాల్ని తీసుకెళ్ళి ల్యాబ్లో ఇవ్వాలి. ప్రతి ఊర్లోనూ మట్టి నమూనాలు తీసుకెళ్ళి ల్యాబ్లో ఇచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకురావాలి. ఈ మట్టి నమూనాల సేకరణ ఎందుకు చేస్తారంటే, ఈ భూమిలో ఏ రకమైన పంట వేయాలి, ఆ పంటకు ఎంత పిచికారీ చేయాలి, ఎంత ఎరువులు పిచికారీ చేయాలి అనేది శాస్త్రీయ పద్ధతిలో ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తుంది. నేను ఆర్బీకేకి వెళ్ళినప్పుడు అడిగాను, ఆర్బీకే ఇన్ఛార్జ్ని అడిగాను, మట్టి నమూనాలు తీసుకున్నారా అంటే, అవును సార్ తీసుకున్నాం సార్. ఎంతమందిది? 4 పొలాల నుంచి తీసుకున్నాం సార్. అంతేనా? ఊర్లో 4రేనా ఉండేది? కనీసం ఊర్లో ప్రతి ఒక్క రైతు పొలం నుంచి నువ్వు తీసుకోవచ్చు కదా. పోనీ కనీసం ఈ 10, 20, 30 ఎకరాల నుంచి ఇదంతా ఒకే టైప్ ల్యాండ్ ఉంది, ఒక శాండ్ తీసుకెళ్తానా చేయొచ్చు కదా. అది కూడా చేయలే.
ఓకే, ఆ 4-5 ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందంటే అది కూడా రాలేదంట. ఎందుకు రాలేదంటే వాళ్ళు పంపించలేదంట. నువ్వు అడిగినావు అంటే లేదు, అడగలేదు. నువ్వు అడిగితే కదా వాళ్ళు పంపిస్తారు. ఒక ఆర్బీకే వ్యవస్థ, ఆర్బీకే నిర్వాహకుని నేను అడిగినాను మేడం. ఎంత దారుణమైన ఇది. ప్రభుత్వం అయితే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆర్బీకేలు స్థాపించింది. బట్ ఆర్బీకేలు కరెక్ట్ గా నడుస్తున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంది, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులది ఉంది. ఆ ఆర్బీకేలు ఎవరు ఆధీనంలో అయితే ఉంటాయో అగ్రికల్చర్ ఆఫీసర్ది ఉంది. వాళ్ళు ఎవరు సరిగ్గా వ్యవస్థ సరిగ్గా నడవట్లేదు. దానివల్ల ఆర్బీకేలు పెట్టిన ప్రయోజనం కూడా కావట్లేదు. అలాగే అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ అని ఒకటి ఉంటుంది, ఏఏబి. ఈ ఏఏబి ద్వారా ఒక 10 మంది మెంబర్స్ ఉంటారు ఏఏబిలో. దాంట్లో రైతులు ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసరు ఉంటారు. ప్రతి శుక్రవారం అనుకుంటా, వారంకి ఒక రోజు వాళ్ళు కలవాలి, డిస్కస్ చేయాలి ఈ పంటల గురించి. అవేమీ జరగట్లేదు. మళ్ళా సిహెచ్సి అంటారు, కస్టమ్ హైరింగ్ సెంటర్. దీని ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను గవర్నమెంటే ప్రతి ఆర్బీకేకి ఇస్తుంది. గవర్నమెంటే ఇస్తుంది, సిహెచ్సి ద్వారా ఆర్బీకేకి ఇస్తుంది. అది కూడా చాలా డిస్కౌంట్ ప్రైస్లో, చాలా రాయితీతో ఇస్తుంది గవర్నమెంట్. అంటే చాలా తక్కువ రేట్తో ఇస్తుంది. దాన్ని తీసుకొని రైతులకు ప్రయోజనం అయ్యేటట్లా. ఇప్పుడు ఒక 1000 రూపాయలకి ఒక గంట టిల్లర్ నడిపితే, ఒక గంట ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తే ఒక 1000 రూపాయలు అవుతుంది అంటే గవర్నమెంట్ 400-500 ఫిక్స్ చేసింది. అంతనే తీసుకోండి అని. అది కూడా రైతులకి, దాంట్లో కూడా అది కూడా రైతులకి తెలియదు. చాలా మంది ఆర్బీకేల ద్వారా ప్రచారం జరగట్లే. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే, ఊర్లో ఎవరో ట్రాక్టర్ తెచ్చుకున్నాడప్ప, ఆయన కస్టమ్ హైరింగ్ సెంటర్ నుంచి ఇచ్చింటారు రాయితీలో వరి కోసే యంత్రము లేదా ఇంకోటి ఆధునిక వ్యవసాయ పనిముట్లు ఇచ్చింటారు. అది ఆయన పర్సనల్గా తెచ్చుకున్నాడు అనుకుంటారు, కానీ రైతులు అది గవర్నమెంట్ ఇచ్చినది కూడా వాళ్ళకి తెలియదు. ఇది సరిగ్గా. అలాగే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అనేది ఒకటి ఉంది. దాని ద్వారా రైతులు గిట్టుబాటు ధర అనేటట్లు చేయాలి. మళ్ళీ ఈ క్రాపింగ్, ఈ పంటలు వేసిన వాళ్ళు ఇన్సూరెన్స్ రావాలి అంటే దాన్ని ఏమంటారంటే పంటల బీమా నమోదు. పంటల బీమా నమోదులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఈ పొలంలో ఉంటే ఈ పొలంలో నిలబడి చేయాలి. ఈ పొలంలో రైతు ఉన్నప్పుడే వాలంటీర్ రావాలి. ఆ పొలంలో రైతు ఉన్నప్పుడు వాలంటీర్ రావాలి. ఆ టైంలో ఒక్కోసారి రైతు వాలంటీర్ ఇద్దరు ఉన్నప్పుడు సిగ్నల్ లేదు. ఇది చాలా ప్రాబ్లమ్స్ అవుతా ఉంది మేడం. సో ఆర్బీకేలు పెట్టిన ముఖ్య ఉద్దేశం కూడా నెరవేరట్లేదు. కాబట్టి కనీసం సుమన్ టీవీ వేదిక ద్వారా నేను రాయదుర్గం రైతులందరికీ చెప్తున్నాను, ఆర్బీకేల ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాలా మందికి తెలియదు. తెలుసుకోండి. ఇప్పటి నుంచైనా మీ ఆర్బీకే నిర్వాహకుల్ని అడగండి, మాకు ఆర్బీకే అనేది పెట్టినారు, ఇవన్నీ ఉండాలి కదా, మాకు ఎందుకు చేయలేదు అని అడగండి. మట్టి నమూనాల ల్యాబ్ రిపోర్ట్ కూడా తీసుకోండి. ఈసారి నేను పల్లెలకు వచ్చినా నాకు చూపించండి. ఒక పల్లె నుంచి చూపించినా కూడా నేను సంతోషపడతా. సుమన్ టీవీ వేదిక ద్వారా నేను ఇచ్చిన పిలుపుని అందుకొని రైతులు ఆర్బీకే నివేదికని, ఆర్బీకే వాళ్ళది ల్యాబ్ రిపోర్ట్ కూడా తీసుకొని నాకు చూపించినంటే నేను సంతోషపడతా. మళ్ళీ ఐకమత్యం వచ్చిందని నాకు తెలుస్తుంది. ఓకే, ఒక ఫైనల్ క్వశ్చన్ అది. మీరు చెప్పినట్లు రైతులకు ఏ విధంగా కావాలి, ఏ విధంగా న్యాయం జరగాలి, ఏదో ఇప్పటికిప్పుడు ఉన్న ఇలాంటి మనకి పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని మీరు చేస్తున్న ఫైట్ తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో పొందుపరిచినా పొందుపరచకపోయినా, ప్రచారానికి వచ్చినా రాకపోయినా, అధికారంలో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా సరే అలాగే ఉంటుంది ఎలక్షన్స్ తర్వాత. అదే ఎలక్షన్స్ తర్వాత రాయదుర్గం రైతు రక్షణ వేదిక ఉంటుందా? అదే ప్రతాప్ రెడ్డి కంటిన్యూ చేస్తాడా పోరాటాన్ని? కనిపిస్తాడా అసలు రైతులకి? అదే రైతులకి ఖచ్చితంగా మేడం. ప్రతాప్ రెడ్డి వలస వచ్చినవాడు కాదు. ప్రతాప్ రెడ్డి రాయదుర్గంలో సరైన అవకాశాలు లేక బెంగళూరుకి వెళ్ళి న్యాయవాద వృద్ధిలో కొనసాగి అక్కడ కొంచెం అంతో ఇంతో ఆర్థికంగా బలమైన తర్వాత రాయదుర్గానికి మళ్ళా నా ఊర్లో నేను ఉండాలి, నా జన్మభూమిలో నేను ఉండాలని మళ్ళీ తిరిగి వచ్చి స్థిరపడిన వాడిని. కాబట్టి నేను వలస వచ్చిన మనిషిని కాదు, నా సొంతూరికి నేను తిరిగి వచ్చాను. వలస వచ్చిన వాళ్ళైతే ఎప్పుడైనా వెళ్ళిపోతారు. ఒకవేళ ఎమ్మెల్యేకో ఎంపీకో పోటీ చేసినా వలస వచ్చింటారు కాబట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ ఇక్కడేం వాళ్ళకేం పని లేదు. ఇది నా సొంతూరు, నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఊర్లో నేను ఉన్నాను. కాబట్టి రాయదుర్గం రైతు రక్షణ వేదిక స్థాపించిన ముఖ్య ఉద్దేశం వర్షాధారం మీద ఆధారపడి ఉన్న 2 లక్షల ఎకరాలకు
నీరు అందించాలనేది మా ముఖ్య ఉద్దేశం. నా చివరి రక్తపు బొట్టు వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది. నేను ఇప్పుడు కూడా చెప్పినాను, ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో, 4-5 సంవత్సరాల్లోనో, ఒక దశాబ్దంలోనో కూడా ఇది 2 లక్షల ఎకరాలకి నీరు వస్తుంది అని నేను మభ్యపెట్టదలుచుకోలేదు మా రాయదుర్గం రైతుల్ని కానీ ప్రజల్ని కానీ. ఇది నిరంతరం చేయాల్సిన పోరాటం. ఎలక్షన్స్ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్. దీని తర్వాత కూడా చాలా రకరకాల ఎలక్షన్స్ వస్తాయి. ఈసారి మేము కొంచెం ప్రయోజనాలు తీసుకుంటాం. ఈసారి వచ్చిన ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి మన ఆంధ్రప్రదేశ్కి ఒక మిస్టేక్, ఒక నెగటివ్ అని చెప్పొచ్చు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకసారి, ఎంపీ ఎలక్షన్స్ ఒకసారి వస్తే ఇంకా మా డిమాండ్లు బాగా తీర్చుకోవచ్చు. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కలిసి రావడం వల్ల మా డిమాండ్లు తక్కువ తీర్చుకోగలుగుతున్నాం మేము. ఎక్కువ అంటే ఒకసారి అయిపోతుంది, మళ్ళీ 5 ఏళ్ళ వరకు వెయిట్ చేయాలి. తెలంగాణలో లాగా జరగాలి. తెలంగాణలో లాగా అసెంబ్లీ ఎలక్షన్ సపరేట్ గా, పార్లమెంట్ ఎలక్షన్ సపరేట్ గా జరిగితే ఒక్కొక్క ఎలక్షన్స్ కి ఒక్కొక్క 10,000 కోట్ల 20,000 కోట్ల మా నియోజకవర్గం మేము రాబట్టుకునే శక్తి మాకుంది. మా రైతులందరూ ఏకమైతే తీసుకోవచ్చు. ఇప్పుడు మహారాయదుర్గంకి 200 కోట్లు వస్తే ఓ పెద్ద అమౌంట్ అంట. ఏందండి, మేము 2,80,000 ఓటర్స్ ఉన్నాము, మేమేం మనుషులు కదా? మమ్మల్ని ఓటర్స్ లాగే చూస్తారా మీరు? మేము ఓటర్స్ సరే, మమ్మల్ని మనుషుల్లాగా చూడండి. లేదా మమ్మల్ని ఏమైనా కర్ణాటకకి వెళ్ళిపోమంటారా? పూర్వం కర్ణాటకలో ఉండింటి, మేము బళ్ళారి జిల్లాలో ఉంటుంది కర్ణాటకలో, మమ్మల్ని అనంతపురం జిల్లాకు చేర్పించండి. అదేదో మమ్మల్ని బార్డర్లోనే ఉన్నాం మేడం. ఇంకా అంతే కదా. ఇక్కడ ఈ రాష్ట్రం పట్టించుకోకపోతే అనంతపురాన్ని కర్ణాటకలో చేర్చాలని ఒక ఉద్యమమే చేయాల్సి రావచ్చు. మేము రేపు పొద్దున్న అనంతపురం జిల్లాని కర్ణాటకలో చేర్చండి అని. ఇప్పుడు కర్ణాటకలో ఆల్రెడీ బెల్గాము కొన్ని డిస్టిక్లు ఉన్నాయి, వాళ్ళని మమ్మల్ని మహారాష్ట్రకు చేర్పించండి, మేము అక్కడికి వెళ్ళిపోతామని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఎలా అంటే కర్ణాటకలో ఏదో వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి. మేడం, కర్ణాటకలో కొన్ని ప్లేసెస్లో రైతుల్ని 40+ ఏజ్ అయిండే వాళ్ళకు కూడా అమ్మాయిలు ఇవ్వట్లేదు. కొద్దిమంది వాళ్ళు రైతులు బాగా సంపాదించుకున్నా కూడా, నీటి సమృద్ధిగా ఉంటే కూడా కొన్ని ఏరియాలో ఇవ్వట్లే, ఇంకొన్ని ఏరియాలో ఇట్లా అతివృష్టి అనావృష్టి ఉండడం వల్ల ఇవ్వట్లే. అంటే ఎట్లయిపోయిందంటే అన్నదాత అంటే అందరికి నిర్లక్ష్యం అయిపోయింది మేడం. ఆ ప్రొఫెషన్ అంటే ఏదో అంత కష్టపడాలపా వద్దపా అని. ఇది కనుక ముందుకు జరిగితే, ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, ఏ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో మా పిల్లలు చేరిపోయేలా అనుకుంటారు. నేను లాయర్ని, నా కొడుకు లాయర్ అవని అనుకుంటాను. మా నాన్న రైతు ఉండి నన్ను రైతు అవ్వాలని అనుకోలే. ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నాను, నా కొడుకు కష్టం వద్దు, అదే బాగా సాగు బాగా పంట పండితే. ఇప్పుడు నేను ఒక సుమన్ టీవీలోనే ఒక వీడియో చూశాను మేడం రీసెంట్గా. అంకాపూర్ అనే విలేజ్, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లా. ఆ విలేజ్ గురించి సుమన్ టీవీలో ఒక ప్రత్యేకంగా ఒక 30 minutes ఒక వీడియో చూస్తే నేను, ఆ విలేజ్లో అంతా కమర్షియల్ క్రాప్స్ వేసుకొని బాగుపడినారంట. అంటే వాళ్ళకి సమృద్ధిగా నీరు ఉంది కాబట్టి బెంజ్ కార్లు, రేంజ్ రోవర్ కార్లు వెజిటబుల్స్ తీసుకెళ్ళి అమ్ముతారంట. మళ్ళా వరి గడ్డి కోసి రేంజ్ రోవర్ కార్లో, ఫార్చునర్ కార్లో తీసుకెళ్తారంట. అదంతా నేను వీడియోలో చూస్తే మేడం, చూసి అనుకుంటే ది బెస్ట్ విలేజ్ అని అవార్డు కూడా తీసుకున్నారు. ఆర్మూరు నియోజకవర్గం అంకాపూర్ అనే విలేజ్ ది బెస్ట్ విలేజ్ అవార్డు కూడా తీసుకున్నారు. అట్లా మన రాయదుర్గం కూడా తయారవ్వాలంటే రైతన్నలందరూ ఏకం కావాలి. మనల్లో ఐకమత్యం రాదు. మనల్ని కులాల వారీగా, మతాల వారీగా, రాజకీయ పార్టీల వారీగా, పెద్ద రైతుగా చిన్న రైతుగా విడిదీసేసినాము అని అనుకుంటుండే ప్రజాప్రతినిధులకి మనం బుద్ధి చెప్పాలంటే మనం ఐకమత్యంగా పోరాడాలి. మన ఐకమత్యం ఈ ఏప్రిల్ నెలలోనే తెలియాలి, రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లోనే తెలియాలి. 100ల కొద్ది నామినేషన్లు వేసడానికి మనం రెడీ అవుదాం ఖచ్చితంగా. నేనైతే నామినేషన్ వేస్తాను. రైతన్నలారా, మిత్రులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అక్కలారా, నేనైతే నామినేషన్ వేస్తాను. నేను ఒక రైతు బిడ్డగా, మీరు కూడా నాతో పాటు రండి. 100లాదిగా నామినేషన్లు వేద్దాము. మన డిమాండ్ పరిష్కరించిన తర్వాత మనం విడ్రా చేసుకుందాం నామినేషన్స్. 5 రోజులు టైం ఉంటుంది. 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతుంది. దేశం మొత్తం రాయదుర్గం గురించి ఆలోచిస్తుంది. మనం ఏడో బార్డర్లో ఉన్నాం, మనం అందరూ మర్చిపోయినారు. అప్పుడు ఆలోచిస్తుంది. ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుందని సుమన్ టీవీ వేదికగా ప్రతి రైతుకు, ప్రతి రాయదుర్గం ప్రజలకు నేను పిలుపునిస్తున్నాను. ఫ్యూచర్లో మెగాస్టార్ చిరంజీవి గారి 158th
సినిమాలో రైతుల కోసం పోరాటం చేసిన క్యారెక్టర్ మీలో మేము చూడబోతున్నాం అన్నమాట. ప్రతాప్ రెడ్డి గారు అడ్వకేట్ ప్రతాప్ రెడ్డి గారిలో ఆ క్యారెక్టర్ చూడబోతున్నాం. అయితే సార్, మీ పోరాటం సక్సెస్ అవ్వాలని, మీరు కోరుకుంటున్న రైతులకి ఏదైతే వాళ్ళు నష్టాల్లో ఉన్నారో ఆ రైతులకి న్యాయం జరగాలని, ఏదో ఒక ప్రభుత్వం మీరు కోరుకుంటున్నట్టుగా శాశ్వత పరిష్కారం అందించే విధంగా ఫ్యూచర్ మీకు ఉండాలని మా సుమన్ టీవీ ప్రత్యేకంగా కోరుకుంటుందండి. థ్యాంక్ Thank యూ you మేడం. so much. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.